మంచిది. మరి గొప్ప శుభ తరుణములో మీతో మరొకసారి దేవుని మాటలు పంచుకోవటానికి దేవుని యొక్క ఆత్మ నడిపింపు చేత, ఆత్మ ప్రేరణ చేత మీ మధ్యకు ఇటు విధముగా మరి ఈ ఛానల్ ద్వారా, ఈ యాజమాన్యం ద్వారా మీతో కలుసుకోవటానికి దేవుడిచ్చిన గొప్ప సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన దివ్యమైన అధికారం కలిగిన నామము ద్వారా కన్న తండ్రిని దేవత దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. మరి మనము గత 3 భాగాల నుంచి దేవదూతల యొక్క పుట్టు పూర్వతలని తెలుసుకుంటున్నాం. ఈరోజు ఈ యొక్క ఆఖరి భాగంలో ఈ దేవదూతల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుని మనం ఈ పాఠాన్ని ముగించుకుందాం. ప్రియులారా, మీకు ఒక సంగతిని మీకు క్లారిటీ ఇవ్వాలి. ఏంటి అంటే, నేను మీకు ఓవర్ వ్యూగా చెప్పుకెళ్తాను, అంటే అవుట్లైన్స్ ఇస్తున్నాను. పూర్తిగా లోతు నేను ఇవ్వలేకపోతున్నాను, సమయం ఇక్కడ సరిపోదు. కనుక ఎంతవరకు ఒక విషయాన్ని మీ హృదయంలో పెట్టగలనో, దాని మీద మీకు ఎంతవరకు ఇంట్రెస్ట్ కలగజేయగలనో అంతవరకు నేను ఇవ్వగలుగుతున్నాను. ఇంకా మీరు ధ్యానం చేస్తే ఇంకా అనేక విషయాలు బయటపడతాయి. కాబట్టి సమయానుకూలంగా ఇవ్వగలుగుతున్నాను కనుక మీరు పూర్తిగా దీనికోసం ఒక సమాచారం అయితే ఇవ్వగలుగుతున్నాను. దీని మీరు ఏం చేయాలి? హోంవర్క్ చేయాలి దీని మీద. అప్పుడు ఇంకా గొప్ప విషయాలు మనకు బయటికి వస్తాయి. రైట్, ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశానికి వెళ్ళే ముందు ఒక ప్రార్థన, ఒకసారి దేవుని పాదాల చెంతకు వచ్చి ఆయన్ని సహాయం అడిగి మనం ఈ యొక్క లేఖనాలకు వెళదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలంలో ఉంచండి, కనుమూయండి. సర్వోన్నతుడవు, సర్వాధికారివి, నీ ప్రేమ చాలా గొప్పది, దయ చాలా గొప్పది నాయన. నీ పిల్లలతో మాట్లాడండి. దైవికమైన ఆలోచన, దైవికమైన సంతోషం, ఆత్మీయ ఆరోగ్యంతో నీ ఎదురికి వచ్చి ఉన్నారని పిల్లలు ఎవరైతే ఈ ఛానల్ ద్వారా దేవుని వాక్యమును ఆలకిస్తున్నారో వారు ఆత్మీయంగా బలపడి శ్రేష్టమైన సంగతులు చేత గొప్పగా తీర్చిదిద్దబడుటకు, పరలోక రాజ్యానికి వారసులుగా నేను మలచబడుటకు కృపనిమ్మని, సదాని కాపుదలను అనుగ్రహించమని క్రీస్తునామములో అతి వినయంగా అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, జాగ్రత్తగా దేవుని మాటలు మనము ఆలకించుదాం, విందాం. దేవదూతలు దైవ కుమారుల లేదా దేవుని సేవకుల అని మనం చాలా విషయాలు ఫుట్నోట్లో ఉన్న ఒక చిన్న పదాల నుండి మనం చాలా విషయాలు 3 వారాలు సుదీర్ఘంగా ఆలోచన చేశాం. అవి దైవ కుమారులు కాదని, దేవుని సేవకులని, వాటికి మనకు వ్యత్యాసం, ఇవన్నీ కూడా చాలా విషయాలు ఆలోచన చేయడం జరిగింది. అయితే ఈరోజు దేవుడు ఎందుకు వాటిని కలగజేశారు, ఈ సంగతిని మనం ఈ వారంలో మనం ఆలోచన చేద్దాం. ఎందుకు కలగజేశారు? వాట్ ఈస్ ద రీజన్? వాటిని క్రియేట్ చేయటానికి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం, ఆయన ప్లాన్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. దేవదూతలని దేవుడు ఎందుకు కలగజేశారు, అది ఈరోజు పాఠం. శ్రద్ధగా విందాం. మంచి మంచి టైటిల్స్ మీరు వింటున్నారు. ఈ టైటిల్ ద్వారా మీరు ఆ విషయాన్ని మీరు అవగాహన చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. రైట్ ప్రియులారా, దేవదూతల్ని ఎన్ని కలగజేశాడు దేవుడు? ప్రియులారా, లేఖనాలకు వెళ్ళి ప్రతి విషయాన్ని ఆలోచన చేద్దాం. ఈ పాఠములో మీకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఏంటి ఆ ప్రశ్నలు? ఎందుకు కలగజేశాడని వినే ముందు అసలు ఎన్ని కలగజేశాడు ఆయన, తర్వాత ఎవరి కోసం కలగజేశారు, తర్వాత ఎలా, అవి ఎందుకు, అసలు వాటి యొక్క పనితీరు ఏంటి అన్న అనేకమైన ఆలోచనలు ఈ భాగం మనం విని మనం ముగించుకుందాం. రండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. అవి వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ఎలాగుందంట? కోట్ల కొలదిగా ఉన్నాయంట. ఎన్ని? లెక్క లేదంట, అన్లిమిటెడ్ అంట. యోహన గారు తనకొచ్చిన దర్శనములో, తనకున్న ప్రత్యక్షతలో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా ఆయన కళ్ళారా చూశాడు ప్రత్యక్షత. అదే తన ఆత్మీయ నేత్రలతో పరవశుడై
చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. సో మనం వింటున్నప్పుడు మన హృదయం, మన ఆత్మ దేవుని ఎదుట లగ్నం చేసుకుని వింటే ప్రతి విషయం అర్థమవుతుంది మనకి. రైట్? ఎన్నున్నాయంటివి? కొన్ని కోట్ల దేవదూతలని కలగజేశాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు. ప్లాన్ తండ్రిది, వర్క్ యేసుక్రీస్తు ప్రభువారిది. మళ్ళీ చెప్తున్నా, ప్లాన్ తండ్రి ప్లాన్, దాని క్రియేషన్ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారిది. పర్యవేక్షణ, పనితీరు విధానం పరిశుద్ధాత్మునిది. ఈ సంగతి మీకు అర్థం అవ్వాలి. అయితే కొన్ని కోటాను కోట్లు కలగజేశాడు యేసుక్రీస్తు ప్రభువారి దేవదూతలన్నీ కూడా. ఎవరి కోసం? ఎవరి కోసం? మన కోసము. మన కోసం. ఎందుకు మన కోసం? మనము దేవుని పోలిక, దేవుని స్వరూపం, ఆయన ప్రతిబింబాలం, ఆయన ప్రతిరూపాలం మనం. అందుకు మన గురించి వీటిని కలగచేశాడు. ప్రియమైన దేవుని సంగమా, వాటికి ఇవ్వలేదు దేవుని స్వరూపం, వాటికి ఇవ్వలేదు దేవుని యొక్క పోలిక, వాటికి ఇవ్వలేదు దేవుని ప్రతిబింబం. మనకిచ్చాడు ఆయన, మనకిచ్చాడు. అవి అందుకే మనల్ని ఆయన కన్నాడు. అవి అనగా కలిగాయి. అదే మీరు బాగా పదే పదే వినాలి ఈ మాట, మీరు పదే పదే గుర్తు చేసుకుని ఈ మాట. అయితే మనం ముందుగా ఏం చూసామంటే, ఎన్ని కలగజేశాడు? కొన్ని కోటాను కోట్ల దేవదూతల్ని కలగజేశాడు. ఎవరి కోసం కలగజేశాడు? మన కోసమైనా కలగజేయటం జరిగింది. కలగజేయడం జరిగింది. అయితే ఎలా ఉన్నాయి అవి? ఎలా ఉన్నాయి? ఎందుకు కలగజేశాడు అన్న పాయింట్లు జాగ్రత్తగా మనం విందాం. బాగా అర్థమైంది పాఠం, చాలా క్లారిటీగా వినండి. మళ్ళా మీరు వినండి, మీరు ఆలోచన చేయండి. ఓకేనా? రైట్. కీర్తనల గ్రంథం ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఆ దేవదూతలు ఎలా కలగజేశాడు ఆయన చూద్దాం. 148వ కీర్తన మొదటి 5 వచనాలు చూద్దాం. యెహోవాను స్తుతించుడి. బాగుంది, వెరీ గుడ్. ఎవరంట? ఆకాశవాసులారా. ఎవరంట? ఆకాశములో నివాసం ఉండేవాళ్ళంట. ఆకాశవాసులారా దేవుని స్తుతించండి. ఉన్నత స్థలముల నివాసులారా ఆయన స్తుతించండి. ఇంతకీ ఆకాశవాసులు, ఉన్నత స్థలం నివాసులు ఎవరంట? ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించండి. ఆయన దూతలే, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించండి. ఇంతకీ ఆయన దూతలు, ఆకాశవాసులు, ఉన్నత నివాసులు, ఆయన సైన్యములు అంటే సూర్య చంద్రలారా ఆయన స్తుతించండి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన్ని స్తుతించండి. పరమాకాశములారా, ఆకాశం పైన జలములారా ఆయనని స్తుతించండి. యెహోవా ఆజ్ఞగా అవి పుట్టాయి. ఏవి పుట్టాయి? అదే మీతో చెప్పాను గడిచిన వారంలో. ఆయన అనగా కలిగాయి దేవదూతలు. దేవుడు ఆజ్ఞయవగా కలుగును గాక అన్నాడంతే. కలిగాయి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. యేసుక్రీస్తు ప్రభువు లేకుండా. ప్రధాన శిల్పి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. చెక్కింది ఆయనే, చెక్కమన్న దేవుడు, చెయ్యమన్నది దేవుడు, చేసింది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని సంగమా. ఎంత బాగుంటుందో బైబిల్ అండి, ఎంత బాగుంటుందో. అంటే దేవదూతలే ఆయన సైన్యం, దేవదూతలే ఆకాశ మండలాలు, దేవదూతలే ఉన్నత స్థల నివాసులు, దేవదూతలే కాంతిగల నక్షత్రాలు, దేవదూతలే సూర్య చంద్ర తారలు, దేవదూతలు ఇవన్నీ కూడా. అర్థమైందండి? అంటే జలము ద్వారా దేవదూతలే. అంటే మన కంటికి కనబడుతున్న ఈ సృష్టి అంతా దేవదూతలు. దేవదూతలు. అర్థమైందా? అంటే ఎన్ని కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి. ఎలా కలిగాయంటే ఆజ్ఞగా కలిగాయి. ఎవరి కొరకంటే మన కొరకు కలగజేశాడు. అయితే ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఎందుకు అంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి చూస్తున్నాం. ఎలా ఉన్నట్టే నక్షత్రాల రూపంలో ఉన్నాయి, ఎలాగున్నాయి సూర్యచంద్ర రూపంలో ఉన్నాయి. ఎలాగున్నాయంటే ఈ సృష్టి యావత్తు కూడా దేవదూతలే. దేవదూతలే. అందుకే పంచభూతాలు అన్నాడు పేతురు గారు. పంచభూతాలు అంటే పంచ అంటే 5. 5 దేవదూతలు. భూతం అంటే ఆత్మ. ఒకసారి లూకా సువార్తకు రండి, భూతం అంటే చూపిస్తాను మీకు. 24వ అధ్యాయము 38వ వచనం. 38వ వచనం. అప్పుడు ఆయన, ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులు కనబడుతున్న రోజు అది. అప్పుడు జరుగుతున్న మాటలు అవి, సమాధి గెలిచిన తర్వాత. అప్పుడు ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు.
37వ వచనం. అయితే వారు దిగులుపడి భయక్రాంతులై, ఎవరు శిష్యులు భయక్రాంతి, భూతము తమకు కనబడినని తలంచిరి. భూతం పైన ఒకటి ఉంది, కిందేముంది? మూల భాషలో ఆత్మ. అంటే భూతం అంటే ఏంటి? ఆత్మ అని అర్థం. అంటే ఆత్మ అంటే దురాత్మ ఒకటి ఉంది, పరిశుద్ధాత్మ ఒకటి ఉన్నాడు. మనకు అర్థం అవ్వాలి. దురాత్మ ఒకటి, పరిశుద్ధాత్మ ఒకటి. మనకు అర్థం చేసుకుంటాములో చాలా జాగ్రత్త అర్థము చేసుకోవాలి. సో ప్రియులారా, పంచభూతాలు అంటే 5, భూతం అంటే ఆత్మ, 5 దేవదూతలతో ఈ సృష్టిని అంతా కలగజేశాడు ఆయన. మీరు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటూ వస్తే ఆయన మనకు కనబడతా, ఒకటి వెలుగు, తర్వాత జలములు, తర్వాత భూమి, తర్వాత ఆకాశం. అదేనండి, ఇవన్నీ మనకు కనబడుతుంటే భూమి అన్న ఒక దేవదూత నుంచి అనేకమైన దేవదూతలు వచ్చాయి. మొక్కలు, గడ్డి, పళ్ళు, పూలు అన్నీ. జలము ఒక దేవదూత, ఆ దేవదూతల నుంచి అనేక దేవదూతలు వచ్చాయి. పక్షులు, చేపలు, ఇవన్నీ కూడా. ఆకాశం ఒక దేవదూత, సూర్యచంద్ర నక్షత్రాలు వచ్చాయి. అంటే దేవదూతల నుండి దేవదూతలను కలగజేశాడు ఆయన. అర్థమైందండి? అంటే సృష్టి అంతా పంచభూతములు, అంటే సృష్టిని కలగజేసిందంతా దేవదూతలన్నమాట అని మనకు అర్థం అవ్వాలి. అంటే దేవదూతలు ఆత్మలు ఇప్పుడు మనకి ఎలా కనబడుతున్నాయి అంటే వస్తు రూపంలో కనబడుతున్నాయి, ద్రవ రూపంలో కనబడుతున్నాయి మనకి. సూపర్ థియరీ అండి. బాగా మనసు పెట్టి జాగ్రత్త వినండి. మీకు ఉన్న ప్రతి డౌట్ క్లారిటీ రావాలండి. అంటే ఈ సృష్టిని దేవుడు దేనితో కలగజేశాడంటే పంచభూతాలు అంటున్నాం. ఏంటి పంచభూతాలు అంటే 5 దేవదూతలతో ఈ సృష్టిని అంతా చేయడం జరిగింది. దేవదూతల ద్వారా దేవదూతలు కలిగినాయి అన్నమాట. ఇంకో విషయం చెప్పనా, ఈ శరీరము కూడా 5 దేవదూతలతో కట్టాడు ఆయన. అందుకే ఈ భూమిలో ఏముందో ఖనిజాలు మన యొక్క బాడీలో కూడా అవే ఖనిజాలు ఉంటాయి. ఈ శరీరం కూడా దేవదూతలు కట్టాడు ఆయన. పంచభూతముల సమస్త సృష్టిని కలిగించినాడు. అన్ని చెట్లు, పక్షులు, జంతువులు, జలచరాలు, వీటన్నిటిని పుట్టించాడు. అన్నీ కూడా కోటాను కోట్ల దేవదూతలు. సో దీన్ని బట్టి ఏమర్థం అవ్వాలంటే ఈ శరీరాన్ని దేవదూతలతో కట్టింది. ఈ భూమి, ఈ సృష్టి మొత్తం దేవదూతలు కట్టిందంటే ఈ దేవదూతలతో కట్టిన ఈ సృష్టి అంతా దేని కొరకంటే ఈ 6 అడుగుల దేహానికే, ఈ శరీరానికే. శరీర సంబంధమైన దేవదూత ఆరాధన ఎందు ఊరక ఉప్పొంగుచ్చు అంటాడు కొలసీ పత్రికలో. దేవదూత ఆరాధన శరీర సంబంధ ఆరాధన, అది పౌలు గారికి తెలిసింది, మనకు కూడా తెలియాలి. అంటే శరీర సంబంధమైన ఆరాధన. కారులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, బంగారం ఎక్కడి నుంచి ఉంది, వెండి ఎక్కడి నుంచి, రాగి ఎక్కడి నుంచి భూముల నుంచే కదా. అంటే దేవదూతల నుంచి దేవదూతలు, ఇవన్నీ దేవదూతలే. మట్టి, బంగారం, వెండి అన్నీ కూడా దేవదూతలు. ప్రియమైన దేవుని సంగమా, ఇవి ఆత్మలు మనకు వస్తు రూపంలో కనబడుతున్నాయి, ద్రవ రూపంలో కనబడుతున్నాయి. ఎన్నున్నాయి? కోటాను కోట్ల దేవదూతలు. అన్నీ కూడా ఈ మానవ దేహానికి, ఈ మానవ దేహం 5 పంచభూతాలు, ఈ సృష్టి అంతా పంచభూతములతో కట్టాడు ఆయన. అదండి దేవుని ప్రేమ. మనమంటే ఎంత జాగ్రత్త, మన మీద ఎంత ఇష్టం. మనమంటే ఎవరమే? ఆత్మ. మనము ఆత్మగున్న మనం శరీరాన్ని దాల్చుకున్నాం, పనివాడు. అందుకే మనం యజమానుడము, శరీరం ఆత్మ పనివాడు. అంటే యజమానుడికి పనివాడిని ఇచ్చాడు, పనివాడిని పనిలో వాడాలి. కానీ పనివాడిని పనిలో వాడకుండా మనం సుఖపెడుతున్నాం. మీకు అర్థమవ్వాలి పాయింట్. ఆత్మ సమ నేత్రాలతో ఆలోచించాలి వాక్యాన్ని. యజమానుడు మనం ఆత్మలం, తండ్రిలోంచి వచ్చిన భాగాలు మనం. యజమానుడైన మనకి పనివాడినిచ్చాడు దేవదూతని. అదే ఈ శరీరం అనే పనివాడిని నలగొట్టాలి, పనికి లోపరచాలి. కానీ వీడిని సుఖపెడుతున్నాం మనం. ఈరోజు యజమానుడి పైన పనివాడు ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. యజమానిని పాపం చేయటానికి ఈ శరీరాన్ని వాడుకుంటున్నాడు, పనివాడిని వాడుకుంటున్నాడు అపవాది.
అపవాది. కాబట్టి ఈ శరీరం దేవదూతలతో కట్టాడైన ఈ సృష్టి కూడా దేవదూతలతో కట్టడం జరిగింది. మీకు ఇంకా క్లారిటీ ఇవ్వడానికి ఒక వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7-9 వచనాలు. అందరూ బైబిల్ తీయండి. తన దూతలను వాయువులుగాను, తన దూతలు దేవుని దూతలను వాయువులుగాను, 4 ఫుట్ నోట్లు ఏముంది, 4లో ఆత్మలుగాను. ఓహో, వాయువులుగా చేసిన దేవదూతలు ఎవరు అంటే ఆత్మలు, సేవకులైన ఆత్మలు. తన దూతలను వాయువులుగాను అంటే ఆత్మలుగాను, వాయువు అంటే గాలి అంటే బాగా వినాలి. ఆత్మలు, దేవదూతలు ఆత్మలు, సేవకులైన ఆత్మలు. ఈ ఆత్మలే దేవదూతలు, ఈ దేవదూతల పనివారు, ఈ పనివారే దాసులు, సేవకులు. వీళ్ళను మనకి సేవ చేయడానికి దేవుడు ఉంచాడు. ఇంతకీ మనకి సేవ చేయడానికి ఏ టైపుగా వాళ్ళని మలిచాడంట? వాయువులుగా మార్చాడంట. వాయువు అంటే గాలి. అంటే ఇప్పుడు గాలి ఎవరు? దేవదూత. ఇంకా చూద్దాం. అగ్ని, తన సేవకులను, ఎవరా సేవకులు అంటే దేవదూతలే, సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. ఇప్పుడు అగ్ని ఎవరు? దేవదూత. అగ్ని దేవదూత, గాలి దేవదూత. మీకు అర్థమవుతుందండి? అదే శరీర సంబంధమైన ఆరాధనలో కొందరున్నారు, ఆత్మ సంబంధమైన ఆరాధనలో కొందరున్నారు. అంటే సృష్టికర్తను పూజించేవారు ఉన్నారు, సృష్టిని పూజించేవారు ఉన్నారు. సృష్టిని పూజిస్తున్నారు వీళ్ళు, అంటే దేవదూత ఆరాధనలు ఉన్నారు. అదే కొలసీ పత్రికలో మాట్లాడుతున్నాడు పౌలు గారు. క్లారిటీ వస్తుంది కదా మీకు? పాయింట్ అర్థమవుతుంది కదా? పాయింట్ ఏంటంటే సృష్టికర్తను మనం ఆరాధించాలి, కానీ సృష్టికర్తను ఆరాధిస్తున్న మనల్ని సృష్టిని ఆరాధిస్తున్న వారు ఇబ్బంది పెడుతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో. మీరు అర్థం చేసుకోండి. సృష్టి అంటే ఎవరు? దేవదూతలు, కోటాను కోట్లు. మీకు స్ట్రైక్ అవ్వాలి పాయింట్. వాటిని కలగజేసిన దేవుడు ఉన్నాడు. దేవుణ్ణి మరిచింది లోకం. అందుకే సృష్టిని పూజిస్తున్నాం, సృష్టికర్తని మరిచి ఉన్నాం. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా. అర్థం ఉందండి? భక్తులు పాట రాశారండి, ఎంత గొప్ప పాటలు. రేయి పగలన్న పాటలో చరణం ఇది. సో అగ్ని జ్వాలలు ఎవరు? దేవదూతలు అని తన దూతలను గూర్చి తన దూతల గురించి చెప్పుచున్నాడైనా కానీ తన కుమారుని గూర్చి అయితే, అంటే మనకి ఏమర్థమవుతుందంటే ఈ దేవదూతలు అన్నీ కూడా, ఈ సృష్టిలో ఉన్న అన్నీ కూడా దేవదూతలను అర్థం అవ్వాలి. ఈ శరీరం కూడా దేవదూతలను మనకి అర్థం కావాలి. చూసారండి, సేవకులు అని లేఖనం పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించడం మనకి అర్థమవుతుంది. ప్రియులారా, యెషయా గ్రంథంలో దేవుడు సృష్టితో మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? సృష్టితో. ఎవరు మాట్లాడుతున్నాడు ఆయన? ఎక్కడ అగ్ని, ఎక్కడ వాయువులు అని చూస్తాం మనం. ఓకే, ఈ దేవదూతలో క్లారిటీ వచ్చింది. యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 2-3 వచనాలు. యెహోవా మాట్లాడుచున్నాడు ఎవరితోనూ? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను నా పిల్లలు పెంచి గొప్పవానిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. వై? మన కుమారులు తప్పు చేసిన కప్పెడుతున్నాడు మనల్ని, కానీ అవి సేవకులు. ఆకాశం ఆలకించు దేవదూత, భూమి చెవియొగ్గు దేవదూతలు. ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు? అవి వింటున్నాయి. మన నాన్న చెప్పినవి అవన్నీ కూడా వింటున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, అర్థమైందండి? సో దేవదూతల్ని ఎన్ని కలగజేశాడంటే కోటాను కోట్ల దేవతలు కలగజేశాడు. ఎవరి కొరకు కలగజేశాడంటే మన కొరకు కలగజేశాడు. మూడవది, ఇప్పుడు అవి ఎలా ఉన్నాయంటే వస్తు రూపంలో, ద్రవ రూపంలో ఉన్నాయి. చెట్లుగా, ఇంకా వస్తువులుగా, మొక్కలుగా, పక్షులుగా, జంతువులుగా, జలచరాలుగా, ఆకాశముగా, నక్షత్రాలుగా, సూర్యచంద్రులుగా. అర్థమైంది? ఇవన్నిట్లో మనకు కనబడేదంతా కూడా దేవదూతలే. మనోనేత్రాలతో చూస్తే, ఆత్మీయ నేత్రాలతో చూస్తే. అందుకే రాయి సాక్షిగా పెట్టానంటాడు యెహోషువ. రాయిని సాక్షిగా పెడతాం ఏంటి? విట్నెస్. అంటే ఇప్పుడు దేవదూతలను దేవుడు ఎందుకు కలగజేశాడు అంటే, ఒకటి మనకి హెల్ప్ చేయటానికి. ఏం హెల్ప్ చేయటానికి? మనం
ఆత్మగా ఏమేం కావాలి? శరీరం కావాలి. ఎందుకు? భూమి మీద ఉన్నాం కాబట్టి. భూమి మీద ఉన్నాం కాబట్టి రక్త మాంసములు కావాలి. ఈ రక్త మాంసాలతో మనం ఏం చేయాలంటే దేవుని పని చేయాలి. దేవుని పని అంటే ఎవరి పని? మన పనే, మన ఇంటి పని. మన ఇంటి పని మనం చేసి దేవుని మహిమపరచాలి. అంటే మన ఇంటి పని ఏంటి? దేవుని పిల్లలు దెయ్యం పిల్లలుగా మారిపోయారు. దెయ్యం పిల్లలుగా మారిపోయిన వారిని దేవుని పిల్లలుగా మార్చాలి. దేంతో పని చేయాలి? ఈ దేవదూతతో పని చేయాలి, శరీరంతో పని చేయాలి. అదే అంటే ఈ శరీరం మన ఆత్మని యజమానుడు మనకి హెల్ప్ చేస్తున్నాడు, హెల్పర్గా ఇచ్చాడు. చెట్లు, పళ్ళు, పలహారాలు ఇవన్నీ మనకు ఆహారం. కార్లు, బంగళాలు, సూట్లు, కోట్లు, బూట్లు అన్నీ మనకు హెల్ప్ చేయడానికే. సో ఇప్పుడు దేవదూతలు ఎందుకు కలగజేశాడు దేవుడు అంటే మన కొరకు కలగజేశాడు. మన కొరకు ఎందుకు కలగజేశాడంటే నెంబర్ 1 హెల్ప్ చేయటానికి, సహకారులుగా కలగజేశాడు ఆయన. పంచభూతాలు, ఆకాశం, భూమి, నీరు, అగ్ని, గాలి, పంచభూతములు సాక్షిగా. రెండవది విట్నెస్, నీ మీద నా మీద సాక్ష్యం పలుకుతాయి. రేపొద్దుట పెద్ద సీసీ కెమెరా ఇదంతా కూడా ప్రతి ఒక్కటి నోట్ చేస్తుంది, ప్రతి ఒక్కటి రికార్డింగ్ చేస్తుంది. ఈ సృష్టి పెద్ద కెమెరా, అన్ని స్టోరేజ్ అవుతాయి. నువ్వు చేస్తున్న ప్రతి రహస్యమైన పని, రహస్యమైన పాపం, నువ్వు చేస్తున్న దుర్మార్గం, నువ్వు పన్నుతున్న పన్నాగాలు అన్నీ చూస్తున్నాయి. ఇది రెండవది. 1 నీకు సహకారంగా ఉంటాయి, 2 నీ మీద సాక్ష్యంగా పలుకుతాయి, నెంబర్ 3 నిన్ను శిక్షించడానికి. దేవుని మాట వింటే నీకు హెల్ప్ చేస్తే, దేవుని మాట వినకపోతే నిన్ను చంపేస్తాయి. చంపేమంటాడు దేవుడు. భూకంపమా రా, తుఫాను రా, సునామీ రా, అగ్ని గంధకాల కురు, ఆకాశంలో వడగండ్లు పడు. ఎందుకు? జలము, ఆకాశంలో జలం మొత్తం కూడా తూములు ఇప్పేస్తాడు. నిన్ను శిక్షించడానికి అవి కలగజేశాడు, నీకు హెల్ప్ చేయడానికి కలగజేశాడు, నీ మీద సాక్ష్య పలకడానికి కలగజేశాడు. అగ్ని, రేపు అగ్నిగుండం దేవదూత. అందుకే రోమపత్రిక ఒక మంచి మాట ఉంటుంది, చదువుకుందాం ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయము 19 నుంచి చదువుకుందాం. 19 నుంచి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారులు అంటే మనం, దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. సృష్టి తేరు చూడటం ఏంటి? ఓహో, సృష్టికి తేరుచోట కళ్ళు ఉన్నాయా? సృష్టికి మనసు ఉందా? సృష్టికి హృదయం ఉందా? సృష్టికి అన్నీ తెలుసా? తెలుసు. ఎందుకు తెలుసు? ఆత్మలు కనుక, దేవదూతలు కనుక. సృష్టి ఎవరి కోసం చూస్తుంది? దైవ కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కొరకు బ్రతికే పిల్లల కొరకు చూస్తుందంట సృష్టి. మిగుల ఆశతో తేరు చూచుచున్నది, కనిపెట్టుచున్నది. ఎలా అనగా సృష్టి నాశముకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునన్న నిరీక్షణ కలదై. ఎవరు? దానికి ఒక నిరీక్షణ ఉందంట సృష్టికి. ఎందుకు నిరీక్షణ ఉంది? అక్కడి నుంచి వచ్చే గనుక. ఎక్కడి నుంచి? పొందబోయే మహిమ. ఎవరు పొందబోయే మహిమ? దేవుని కుమారులు పొందబోయే మహిమ. దేవుని కుమారులు పొందబోయే మహిమను అవి కూడా పొందాలంట. అవి ఎందుకు పొందాలంటే అవి అక్కడి నుంచే వచ్చాయి, వాటి అడ్రస్ అక్కడి నుంచే, పరలోకం నుంచే. నాశముకు లోనైన దాస్యములో నుండి విడిపడి, అంటే ఇది నాశనానికి లోనైంది. దాస్యముల సృష్టి అంతా ప్రస్తుతం ఈ లోకమంతా. ఇక్కడి నుంచి విడుదల కావాలి అంటే ఇప్పుడు వస్తు రూపంగా, ఇప్పుడు వాయు రూపంగా, అగ్ని రూపంగా కనబడుతున్న ఈ కంటికి కనబడుతుంది ఇదంతా కూడా ఈ దేవదూతలు ఇప్పుడు బంధింపబడి ఉన్నాయి. ఎలాగా? ఈ రూపాల్లో. దీనికి విడుదల కావాలని చూస్తుందంట, విడుదల కావాలని చూస్తుందంట. అబ్బా, ఎంత బాగుందండి వాక్యం. దేవుని పిల్లల పొందు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలదే, స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా. ఎవరు? ఆదాము గారి ద్వారా. ఆదాము గారు దాసులోకి వెళ్ళిపోయింది సృష్టి అంతా కూడా. లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఎందుకు? విడుదల కావాలి. ఎప్పుడు దేవుని కుమారులు, దేవునికి ఇష్టమైన పిల్లలు, దేవునికి నచ్చిన పిల్లలు, దేవుని సంకల్పం ఉన్న పిల్లలు ఎవరైతే వస్తారో వారి యొక్క మార్గములలో, దేవుని మార్గంలో ఎప్పుడైతే నడుస్తారో, దేవుడు పరలోక రాజ్యంలో ఎంతమంది ఉండాలో అంతమంది లిస్టు పూర్తయిపోతే నిత్య జీవనికి ఎంతమంది వెళ్ళాలన్న ఒక లిస్ట్ ఉంది. నిత్య జీవనికి ఎంతమంది వెళ్ళాలన్న ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్టులో మొత్తం చేరిపోతే
యేసుక్రీస్తు వచ్చేస్తారు. యేసుక్రీస్తు రాగానే మనల్ని ఆయన తీసుకెళ్ళిపోతారు. ఈ సృష్టి దేవదూతల రూపం వచ్చేస్తుంది అంట మరలా. అదే పంచభూతాలతో కాల్చటం అంటే మార్పు. ప్రసవ వేదన పడుతూ మూలుగుతున్నాయి. ఎప్పుడు విడుదల, ఎప్పుడు విడుదల, ఎప్పుడు విడుదల? ఆ తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ తండ్రిని దేవాతి దేవుని చూడాలి. ఆయన దగ్గర 2 రెక్కలతో కళ్ళు కప్పుకోవాలి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకోవాలి, 2 రెక్కలు ఎగులుతూ పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని ప్రతి గానములతో దేవుని మహిమపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని పిల్లలకి సేవ చేయాలి. అది ఇంటెన్షన్ దేవదూతలది. ఎప్పుడు విడుదల కలుగుతుంది అని ఎదురు చూస్తున్న దేవదూతలు. కాబట్టి పిల్ల ఎందుకు కలగజేసిన దేవదూతలు అంటే 3 విషయాలు. 1, నీకు సహాయం చేయడానికి. 2, నీ మీద సాక్ష్యం పలకడానికి. నెంబర్ 3, నిన్ను శిక్షించడానికి, నన్ను శిక్షించడానికి. ప్రియమైన దేవుని సంగమా, కాబట్టి అటువంటి సృష్టి సమస్తము కూడా దేని కొరకంటే ఈ శరీరము కొరకే ఈ సృష్టిలో ఉన్నదంతా. మరి లోపల మన యజమానికి ఏంటి? ఈ సృష్టిలో ఉన్నదంతా శరీరానికేనా? ఎస్, అంతా శరీరానికే. మరి ఆత్మ యజమానుడు మనకి వాక్యం. మన ఆత్మని యజమానుడు మనకి ఒకటే వాక్యము మాత్రమే మనకుంది. ఆ వాక్యాన్ని మనం ప్రతిరోజు కూడా ధ్యానం చేయాలి. వాక్యముతో అంతరంగ పురుషుడు ఆత్మ, బాహ్య పురుషుడు శరీరం. ఈ అంతరంగ పురుషుణ్ణి దినదినం నూతనపరచడానికి దేవుని వాక్యం అక్షయ ఆహారం నువ్వు భుజిస్తూ ఉండాలి. జీవపు రొట్టె తింటూ ఉండాలి. ఆ జీవపు రొట్టె అక్షయమైన ఆహారమే పరిశుద్ధమైన లేఖనం, దేవుని మాట. రొట్టె వలన మాత్రమే కాదు మనిషి జీవించేది, దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. ఆత్మ దేని చేత దీవింపబడుతుందంటే వాక్యము చేత. ఆ వాక్యమే జీవాహారం. ఆ జీవాహారంతో మనం పోషింపబడాలి, మనము ఎదగబడాలి, అది మనం బ్రతకబడాలి, జీవింపబడాలి. ఈ లోకములోకి యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా మన ఆత్మకు ఆహారం పెట్టాలి, అదే వాక్యం. అందుకే ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఆయన సేవకులు నియమించడం జరిగింది. ఆయన పరిచారకులు, స్వార్థికుల్ని నియమించి ఆయన ఆత్మీయాహారం వెదజల్లుతున్నాడు విస్తారంగా. దాన్ని ఎవరైతే భుజిస్తారో వారు జీవిస్తారు, పరలోక రాజ్యానికి వారసులు అవుతారు, శిక్షలోకి రాకుండా జీవంలోకి వెళతారు. అట్టి కృప కలిగిన కాపుదల మీ అందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. దేవదూతల యొక్క పుట్టిక, దేవదూతల యొక్క దేవదూతల యొక్క బ్రతుకు, దేవదూతల యొక్క జీవిత విధానం, జీవన శైలి, వాటి యొక్క పుట్టికేంటి, ప్రారంభం ఏంటి, దాని యొక్క ముగింపు ఏంటో సమస్తము కూడా మీ కళ్ళ ముందు పెట్టాను. జాగ్రత్తగా నేర్చుకోండి, పరలోక రాజ్యం వారసులు కండి. ఈ పాఠం ఇక్కడితో అయిపోయింది. దేవుడు మిమ్మల్ని దీవించి పరలోక రాజ్య యాత్రల్లో మిమ్మల్ని కూడా ఎన్నుకోవాలని, మిమ్మల్ని కూడా ఉంచాలని ఒకవేళ తీర్మానం కలిగి ఉంటే నాతో ప్రార్థనలు ఏకీభవించు. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. పరలోకమందున మా తండ్రి, మీ ఉన్నత నామానికి స్తోత్రాలు. నీ కృపలో, నీ ప్రేమలో, నీ దయలో మా అందరితో మీరు మాట్లాడండి. సంయోచితమైన జ్ఞానంతో నీ బిడ్డలకు వివరించారు. సంపూర్ణ కృపల బిడ్డలను బలపరచండి. లేఖన అపార్థం చేసుకుంటే ఎవరి సోకీనాశనం వారి కారకులనైనా అపార్థం చేసుకుని అర్థం చేసుకొని, నేను వాక్యం కొన్ని లింక్ ఏంటో తెలుసుకుని దానికి మూలమేంటో అర్థం చేసుకొని పరలోక రాజ్యానికి వారసులుగా ప్రతి బిడ్డను తీర్చిదిద్దమని, నీ ప్రేమను నడిపించి అందరిని బలపరిచి స్థిరపరచమని, నీ చిత్తమితో మరొకసారి కలుసుకునే భాగ్యం అనుగ్రహించి ఈ టీవీ మీడియా ద్వారా ఎవరైతే నీ పిల్లలు దేవుని వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆస్వాదించమని, వారి కుటుంబంలో ఉన్న శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ప్రతిని ఎదుర్కొని నిలబడి జయించగల శక్తి సామర్థ్య బిడ్డలకు అనుగ్రహించమని, క్రీస్తును ఆత్మసం ప్రతి వరముతో నింపమని యేసునామములో అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నేను సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకును తోడుగా ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు పిల్లారా. సమాధానం నుండి గాడ్ బ్లెస్ యు ఆల్.